నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కొరడు. ప్రస్తుతం నేను వైజాగ్ వచ్చానండి. మనతో పాటు 2 అద్భుతమైన ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే ఉన్నాయి. ఇవేంటో తెలుసా? కంపెనీ పేరు అస్త్రా. మీకు తెలిసిందే కదా, 2 బ్రహ్మాస్త్రాలు లాంటివి. ఈ అస్త్రాలు దేని మీద అంటే కాలుష్యం మీద అస్త్రం వేయాలనే ఉద్దేశంతో వైజాగ్ చెందిన కుర్రాళ్ళు ఈ 2 ఎలక్ట్రిక్ సైకిల్ని మార్కెట్లో తీసుకొచ్చారు. కంప్లీట్గా ఇండియాలో డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ సైకిల్స్ అనమాట ఇవి. దీని ప్రత్యేకతలు ఏంటంటే దాదాపుగా 2 సంవత్సరాల పాటు R&D చేసుకుని తర్వాత తీసుకొచ్చిన సైకిల్స్ ఈ 2. మొదటిది రైఫిల్, అంటే బుల్లెట్ లాగా ఉంటుంది మనకి. అంత అద్భుతమైన, చూడడానికి వేరే దేశానికి సంబంధించిన ఎలక్ట్రిక్ సైకిల్లో ఉన్నప్పటికీ ఇండియాలోనే తయారు చేశారు ఇది. దీని టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరిని పెట్టుకున్నారంటే ప్రధానంగా స్కూల్ పిల్లలు కానీ, బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఒక సిటీ రైడ్ కమ్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైఫిల్ T9 అనే ఎలక్ట్రిక్ సైకిల్. ఇది వచ్చి క్యారీ అనమాట. ఇది ప్రధానంగా ఏంటంటే లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవరైనా కిరాణా వ్యాపారస్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంది క్యారీ ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే దీనికి వచ్చి 70 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఇది 120 కిలోమీటర్ రేంజ్ వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ అనేది మీకు మన ఈవీ కొర్రాడు రివ్యూస్ ఛానల్లో చూడండి. ఇందులో మీకు ఎటువంటి ఆడియన్స్ ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక షార్ట్గా అనేది మన ఈవీ కొర్రాడు ఛానల్ చెప్తాను. సో మన రివ్యూ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మొదటిగా అస్త్రా చూసుకున్నట్లయితే కంప్లీట్గా R&D కంపెనీ అనమాట. ఇండియాలో డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ. వీళ్ళు 2023 సంవత్సరం నుంచి సేల్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ రెడీగా ఉంది మీరు కొనుక్కోవాలనుకుంటే. 2 సంవత్సరాలు R&D చేసిన తర్వాత తీసుకొచ్చిందే రైఫిల్ T9 అనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు చూడగానే ఏదో బుల్లెట్ లాగా ఉందండి. ఏంట్రా ఇది, మన ఏదో నిజ గన్లోంచి వచ్చిన బుల్లెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది అంత రకంగా షార్ప్లా ఉంటుంది అనమాట. బరువు కూడా పెద్ద బరువు ఉండదు. ఇదిగోండి లేపేయచ్చు అనమాట. 20 కేజీలు బరువు ఉంటుంది. ఈజీ టు హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇక దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇది ఫ్రేమ్ అనమాట. కంప్లీట్గా మనకి స్టీల్తో చేసిన ఫ్రేమ్ అనేది వస్తుంది. మంచి దృఢమైన ఫ్రేమ్తో లభిస్తుంది అనమాట. లోడ్ కూడా 110 కేజీలు బరువును కూడా ఆపగలిగే విధంగా దీన్ని తయారు చేశారు. ఇప్పుడు నేను పెద్దగా వెయిట్ ఉన్నాను, బట్ మనకున్న సస్పెన్షన్ చూసుకున్నట్లయితే డ్యూయల్ సస్పెన్షన్. మీరు చూసారు ఎలా ఊగుతుందో, సూపర్ ఊగుతుంది. కార్ లాగా సస్పెన్షన్ లాగా మన ఇష్టం వచ్చినట్టు ఊగుతుంది అనమాట. జింగి చిక్కి లాగా. సో ఇందులో మనకి ఫ్రంట్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. సో ఈ సస్పెన్షన్ యాక్షన్ కూడా బాగుందనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ రైడ్కి వెళ్ళాను, అది కూడా చెప్తాను. సో సస్పెన్షన్ మీరు చూడండి, ఈ సస్పెన్షన్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందో మనకి రియర్ సైడ్ మోనోసాక్ సస్పెన్షన్ కూడా వస్తుంది. సో మన వైజాగ్ కానీ మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో ఇతర సిటీస్లో ఎక్కడ కొనుక్కున్నా మీకు గొతుకుల రోడ్లో వెళ్ళినా కూడా సస్పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంఫర్ట్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీల్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 26 ఇంచ్ వీల్ సైజ్ అనేది వస్తుంది అనమాట. అలానే మనకి మందం చూసుకున్నట్లయితే 3 ఇంచెస్ వస్తుంది అనమాట. సో మంచి గ్రిప్ అనేది లభిస్తుంది మనకి. ఇదైతే బాక్స్ టైప్ గ్రిప్స్ లభిస్తుంది కాబట్టి మనకి ఎటువంటి జారుడు రోడ్ల మీద వెళ్ళినా కూడా గ్రిప్ అనేది బాగా ఆఫర్ చేస్తారు. బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిస్క్ బ్రేకింగ్ అనేది ఆఫర్ చేస్తారు. ఫ్రంట్ వస్తుంది, రేర్ సైడ్ కూడా వస్తుంది. అలానే దీంతో పాటు డైరెక్ట్ సైకిల్తో పాటు మనకి మడ్ గార్డ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ ఒక LED లైట్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే దీని పవర్ ట్రైన్ అనమాట. BLDC హబ్ మోటార్ అనేది యూస్ చేశారు. ఇది 250 వాట్ రేటెడ్ పవర్ ఉంటుంది అనమాట. దీని నుంచి మనకి 25 km/h మనకి థ్రాటల్లో ఇస్తే కనుక అంత స్పీడ్ వెళ్తుంది. స్లోప్స్ వచ్చినప్పుడు మీరు 30-35 కూడా రీచ్ అవుతారు అనమాట. దీనికి వచ్చి మనకి బ్యాటరీ ప్యాక్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దానికి సంబంధించిన బ్యాటరీ ప్యాక్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఎలా ఉందో మీకు చూపిస్తుంది. అది కాకుండా కంప్లీట్గా మనకి సింగిల్ స్పీడ్ గేర్ మోడల్ కాదు, సింగిల్ స్పీడే. బట్ దీంట్లో మనకి పెడల్ అసిస్ట్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. సో నాకు T9 మోడల్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ సైకిల్లో ఫ్రంట్ సస్పెన్షన్ మీరు చూస్తూ ఉంటారు కదా, రేర్ సస్పెన్షన్ చాలా రేరు. అటువంటిది ఇండియాలో మొట్టమొదటిసారిగా అనుకుంటా ఈ రైఫిల్ T9 మోడల్లో రేర్ సైడ్ ఒక సస్పెన్షన్ కూడా పెట్టారు. మీరు కూర్చుంటే మాత్రం సూపర్ అనమాట. ఒక రకంగా ఒక కార్ లాంటి కంఫర్ట్ అనేది లభిస్తుంది. మీరు కూడా టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఆ ఫీల్ అనేది లభిస్తుంది. ఇక్కడ మనకి కొంచెం ఎదురుకి వెళ్తేనే మనకి బ్యాటరీ ప్యాక్, ఇది ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. చూడడానికి లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది కానీ దీన్ని మనం రిమూవబుల్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒకసారి చూపిస్తానండి దీని బ్యాటరీ ప్యాక్ ఎలా రిమూవ్ చేయొచ్చని. జస్ట్ మనకి కీ ఉంది కదా, ఇది
ఈ కీని మనం తీసేసి సో జస్ట్ ఇప్పుడు మనకి బ్యాటరీ ప్యాక్ని యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి కీతో తిప్పేస్తే ఇప్పుడు దీనికి కనెక్షన్ ఉంది కదా దీని వైర్, ముందు దీని వైర్ అనేది మనం రిమూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాటరీ ప్యాక్ ఇలా వచ్చేస్తుంది. సో మనకు కావాలంటే ఛార్జింగ్ అనేది ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. రైఫుల్ T9 ఎలక్ట్రిక్ సైకిల్ యూజ్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ ఇదే అనమాట. ఇది మొత్తాన్ని మనకి ఐరన్ కేసింగ్లో వస్తుంది. దీనికి మనకి 4.5 kgs వెయిట్ అనేది ఉంటుందన్నమాట. బ్యాటరీ ఏజ్ చూసుకున్నట్లయితే 13 Ah బ్యాటరీ కెపాసిటీ అనమాట. దీన్ని మనకి ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 hours వరకు పడుతుంది అనమాట. 80% అయితే మనకి 3.5 hours ఛార్జ్ అయిపోతుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే మీకు 70 kilometers పెడల్ అసిస్ట్ మోడ్లో వస్తుంది. థ్రాటల్ మోడ్లో అయితే మనకి 50 to 50 kilometers మనకి థ్రాటల్ మోడ్లో వస్తుంది అనమాట. ఇక ఈ బ్యాటరీ ప్యాక్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది IP65 రేటెడ్ వస్తుంది అనమాట. సీలు కంప్లీట్ సీలు వస్తుంది. సో మన వాటర్ ఏమైనా వచ్చినా కూడా లోపలికి వెళ్తుంది అనమాట. ఆ ప్రొటెక్షన్ కూడా మీకు ఆ భరోసా ఉంటుంది. సో ఇప్పుడు మన ఈ బ్యాటరీ ప్యాక్ని యాజ్ ఇట్ ఈస్గా వెనక్కి పెట్టేద్దాం అనమాట. జస్ట్ ఈ పొజిషన్లో పెట్టి సో ఆటోమేటిక్గా అయిపోద్ది. మన క్లాక్ ఇందాకైతే యాంటీ క్లాక్ వైజ్ వేసాము, ఇప్పుడు దానికి రివర్స్లో వేసేసుకుంటే మనకి బ్యాటరీ ప్యాక్ లాక్ అయిపోతుంది. అలానే మనకి యాస్టీజ్గా ఇది పెట్టేసుకుంటే మనకి ఆన్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు, ఇది ఫిక్స్ అయిపోయింది. సో ఇది మనకి రైఫిల్ మోడల్తో పాటు వచ్చే సీట్ అనమాట. ఇది యాక్చువల్గా ఒక సీట్, ఇది మనకి 3 different type సీట్స్ వస్తాయి అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ది రైడర్ కంఫర్ట్ బట్టి, వాళ్ళు ఉన్న ఏదైతే ఆ పోస్చర్ ప్రకారం కానీ వాళ్ళు స్లిమ్ ఉన్నారా ఫ్యాట్ ఉన్నారా దాన్ని బట్టి సీట్ అనేది మనం లభిస్తుంది వాళ్ళకి కావాల్సినట్టుగా. ఇక్కడ మనకి క్విక్ రిలీజ్ అనేది వస్తుంది అనమాట. సింపుల్గా మన సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుని మనకి హైట్ తగ్గట్టుగా జనరల్గా వేస్ట్ హైట్ వరకు మనం పెట్టుకోవచ్చు. నాకైతే ఇక్కడ దాకా పెట్టుకుంటాను అనమాట. సో ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి పెట్టేసుకుంటే ఫిట్ అయిపోద్ది, మన రైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి సైకిల్తో పాటు వచ్చిన స్విచ్చెస్ చూద్దాం. ఇది ఫ్రంట్ ఉన్న లైట్ స్విచ్ అనమాట. ఇది పెడల్ అసిస్ట్ సంబంధించిన స్విచ్చెస్. పెడల్ అసిస్ట్ 3, 2, 1. మన 1లో పెడితే తక్కువ ఉంటుంది, సెకండ్లో కొంచెం మీడియం, థర్డ్లో ఎక్కువ ఉంటే ఎక్కువ బ్యాటరీ కన్జంప్షన్ అవుతుంది అనమాట. ఇది హార్న్. ఇక ఇప్పుడు దీంతో పాటు మనకు వచ్చే LCD స్క్రీన్ అనమాట. ఇది జస్ట్ మనం ఆన్ చేయగానే మనకు కనిపించేది ఓడోమీటరు, అలానే వోల్టేజు, బ్యాటరీ పర్సంటేజ్ బార్స్లో కనిపిస్తాయి. మనకి స్పీడ్ కూడా కనిపిస్తుంది, బట్ మనం పెడల్ చేసినప్పుడు మనకి స్పీడ్ ఎంత ఉందని కనిపిస్తుంది. ఇది మనకు కనిపించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనిపించే ఓవరాల్ అనమాట. సో ఇది మన రైఫిల్ T9 సంబంధించిన ఎలక్ట్రిక్ సైకిల్ మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మన క్యారీ సంబంధించిన ఎలక్ట్రిక్ సైకిల్ వివరాలు తెలుసుకుందాం. ఇది కంప్లీట్గా ఒక లోడర్ ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. చాలామందికి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్రోల్కి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకున్నారనుకోండి, పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక యూనిట్ కూడా ఖర్చు అవుతుంది అనమాట. బట్ మీరు రోజు అంతా తిరగచ్చు. దీనికి ఏంటంటే మనకి 140 kgs లోడ్ కెపాసిటీ ఉంటుంది. వెహికల్ కూడా చాలా స్ట్రాంగ్ అనమాట. 24 kgs లోడ్ ఉంటుంది అనమాట దీని మొత్తం బరువు బ్యాటరీతో కలిపి. బట్ ఇది మోయడం మాత్రం 140 kgs లోడ్ అనేది మోస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెనకాల ఏమైనా లగేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోవచ్చు, ఎదురు కూడా ఎక్స్టెన్షన్లో ఏమైనా పెట్టుకుని మీరు సామాన్లన్నీ తీసుకెళ్ళి. ఇది ప్రధానంగా మనకి క్యారీ ఎలక్ట్రిక్ సైకిల్. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా మనకి 26 inches టైర్ సైజ్ అనేది వస్తుంది. అలానే 2.4 inch మనకి విడ్త్ అనేది వస్తుంది అనమాట గ్రిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫ్రంట్ సైడ్ కూడా మనకి మడ్ గార్డ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే LED ల్యాంప్ కూడా ఆఫర్ చేస్తారు అనమాట నైట్ టైం విజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే 250 watt BLDC హబ్ మోటార్ యూస్ చేశారు. బట్ హై టార్క్ మోటార్ అనమాట. ఎందుకంటే బిజినెస్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే యూస్ చేస్తారో, ఎక్కువ లగేజ్ యూస్ చేసుకుని లాస్ట్ మైల్ కనెక్టివిటీ వెళ్ళిన వాళ్ళు లగేజ్ ఎక్కువ పెట్టినా కూడా ఆ ఎక్కువ అప్స్ ఎక్కినప్పుడు ఆ స్పీడ్ తగ్గకుండా ఉండడం కోసం హై టార్క్ మోటార్ అనేది యూస్ చేశారు. దీనికి కూడా స్పెషాలిటీ 25 kph టాప్ స్పీడ్ అయినప్పటికీ మనకి ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తుంది డౌన్ స్లోప్లో ఉన్నప్పుడు అనమాట. ఇక దీనికి వచ్చి మనకి రేర్ సైడ్ ఏమో ఎటువంటి సస్పెన్షన్ ఉండదు దానికి మనకి రైఫిల్లో ఉన్నట్టుగా. బట్ దీనికి ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటంటే ఎక్కువ స్ట్రెంత్ అనేది దీనికి ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ శాడిల్ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాడిల్స్ వస్తాయన్నమాట. యూజర్ రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉన్న పోస్చర్ ప్రకారం కానీ వాళ్ళకున్న స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఇందులో కాస్త మందం తక్కువ ఉన్న సీటు ఉంటుంది, మందంగా ఉన్న సీట్ కూడా ఉంటుంది. అలానే మన సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి క్విక్ రిలీజ్ అనేది వస్తుంది అనమాట. మనకు కావాల్సినంతగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సీట్ పెట్టేసుకుంటే మనకు హైట్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. ఇక క్యారీ ఎలక్ట్రిక్ సైకిల్లో రేర్ సైడ్ మీరు చూస్తున్న క్యారియర్ అనమాట. ఇది వాస్తవానికి ఇది డిఫాల్ట్గా వచ్చేది. బట్ ఎవరికైనా పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పెద్దది ఏమైనా పెద్ద ర్యాక్ లాంటిది ఏమైనా పెట్టుకోవాలనుకోండి, దానికి తగ్గట్టుగా వీళ్ళు డిజైన్ చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది కస్టమైజబుల్ ఆప్షన్ అనమాట. ఇనీషియల్గా వచ్చి క్యారియర్ కింద వస్తుంది, వెనకాల ఎవరైనా కూర్చోవచ్చు. బట్ నార్మల్గా అయితే పెద్దది ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 140 kgs లోడ్ కెపాసిటీ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ దీనికి ఎందుకు వస్తుంది అనమాట. దీనికి కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాకే. సేమ్ మన కీ తీసేసుకుని సో మీకు చూపిస్తాను కీని మళ్ళీ దీన్ని ఎలాగ రిమూవ్ చేయాలనేది బ్యాటరీ ప్యాక్. సో కీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసిన తర్వాత మన ఇక్కడ కనెక్టర్ ఉంటుంది బ్యాటరీకి, దీన్ని రిమూవ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీని నుంచి ఇలా లాగితే మనకి బ్యాటరీ ప్యాక్ ఇలా వచ్చేస్తుంది అనమాట. దీని ఏజ్ చూసుకున్నట్లయితే ఏకంగా 21 ఏజ్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. మార్కెట్లో ఇంత భారీ ఏజ్ బ్యాటరీ ప్యాక్ సాధారణంగా ఆఫర్ చేయరు అనమాట. బట్ ఇది క్యారియర్స్ ఎలక్ట్రిక్ సైకిల్ కాబట్టి లోడర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత ఏజ్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. సో దీనికి వచ్చి రేంజ్ చూసుకున్నట్లయితే మనకి పెడల్ అసిస్ట్ మోడ్లో 100 కిలోమీటర్లు అనేది ఇస్తున్నారు. కంప్లీట్గా మీరు థ్రాటల్లో వెళ్ళినా ఒక 80 to 85 కిలోమీటర్స్ మనకి థ్రాటల్ మోడ్లో వస్తుంది అనమాట. సో లాంగ్ రేంజ్ మీరు ఎప్పుడైనా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ తిరిగినా కూడా ఈజీగా తిరగచ్చు అనమాట. వెయిట్ కూడా 6.5 kgs బ్యాటరీ ప్యాక్ అనమాట. రిమూవబుల్గా మీరు డైరెక్ట్గా దీనికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటరీ ప్యాక్ని మళ్ళీ లోపల పెట్టేద్దాం. లోపల పెట్టేటప్పుడు కొంచెం ఒకసారి కిందకి పెట్టి ఇలా లోపలికి గట్టి ప్రెస్ చేయాలన్నమాట. సో మళ్ళీ మనం యాస్టీస్గా బ్యాటరీ ప్యాక్ సంబంధించిన వైర్ కనెక్ట్ చేసి క్లాక్ వైజ్లో మనకి కీ తిప్పేస్తే కనుక బ్యాటరీ ప్యాక్ అనేది లాక్ అయిపోతుంది అనమాట. లైట్ స్విచ్ అనమాట, అలానే పెడల్ అసిస్ట్ స్విచ్, అలానే హార్న్ అనమాట. సో మనకి ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఎల్సిడి డిస్ప్లే వస్తుంది అనమాట. ఆన్ చేయగానే మనకి బ్యాటరీ వోల్టేజ్ ఉంటుంది, హై నుంచి లో అనమాట. అలానే ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అనమాట. సో అలానే మన సైకిల్ రైడ్ చేసినప్పుడు మనకి ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది. సో ఇది మన క్యారీ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు మన ఈ 2 ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించి టెస్ట్ రైడ్కి వెళ్దాం. టెస్ట్ రైడ్కి వెళ్ళిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం రైఫిల్ T9 మీద రైడ్ చేద్దాం అనమాట. రైడ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. మనం వచ్చి బీచ్ రోడ్ మీద టెస్ట్ చేస్తున్నాం అనమాట ఎలక్ట్రిక్ సైకిల్ని. దాదాపుగా మార్నింగ్ 7 అవుతుంది ఆ టైము. ఫస్ట్ వచ్చి మనకి థ్రాటల్ మోడ్లో నేను చెక్ చేస్తున్నాను. సో థ్రాటల్ ఇచ్చినప్పుడు ఎంత అనేది దాదాపుగా ఇది బ్యాటరీ పర్సెంటేజ్ కూడా ఒక 0.5% అయిపోయింది. సో ఆ 0.5% మీద నేను టెస్ట్ చేస్తున్నాను. సో దీని రిలయబిలిటీ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది అనమాట. సో చూసారా, ఒక ఇంక్లైన్డ్ ఎక్కేస్తున్నాను స్టార్టింగ్లోనే. నేను కొంచెం మన పవర్ తక్కువ ఉంది కాబట్టి జస్ట్ పెడల్ అసిస్ట్ కూడా యూస్ చేస్తున్నాను నేను. సో పెడల్ అసిస్ట్ మోడ్ అనేది కొంచెం స్లోప్ ఎక్కినప్పుడు కొంచెం పికప్ తీసుకుంటుంది అనమాట. సో ఆ పవర్ అనేది మనకు యాడ్ అవుతుంది. సో ఇటువంటి ఎక్కేటప్పుడు ఎడిషనల్ పవర్ నార్మల్ సైకిల్కి మనం కాల్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టుకుని వెళ్తాం కదా. బట్ దీంట్లో పెడల్ అసిస్ట్ మోడ్ 3లో ఉందనుకోండి, ఎడిషనల్గా మనకి బ్యాటరీ ప్యాక్ నుంచి పవర్ వస్తుంది కాబట్టి ఎక్కేయగలుగుతాం అనమాట స్లోప్స్ అనేది. ఇప్పుడు మళ్ళీ నేను థ్రాటల్లోకి వెళ్తున్నాను. సో బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గిందంటే కొంచెం పవర్ అనేది మనకి ఆ పికప్ లెవెల్స్ తగ్గుతున్నాయి అనమాట. సో ఫుల్ ఛార్జ్లో పెట్టుకుంటే మాత్రం దీని వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేను క్రూజ్ కంట్రోల్లోకి వెళ్ళాను. సో క్రూజ్ కంట్రోల్లో జస్ట్ నేను చెయ్యి వదిలేసినా కూడా ఇది పర్టికులర్ స్పీడ్ లాక్గా వెళ్ళిపోద్ది అనమాట. మీరు ఒక 5 seconds పట్టుకుంటే చాలా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది ఇప్పుడు ఇది. సో నేనేమి థ్రాటిల్ ఇవ్వట్లే, బట్ సైకిల్ అనేది మూవ్ అవుతుంది కదా. ఇదే క్రూజ్ కంట్రోల్. మనకి ఇందులో బటన్ చూపిస్తుంది అనమాట. జస్ట్ ఒక సింబల్ చూపిస్తుంది క్రూజ్ కంట్రోల్ అని. అది ఇండికేషన్ అనమాట బండి మూవ్ అవుతుందని చెప్పడానికి. ఇంకోటి మనకి అడ్జస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం నడిపే కంఫర్ట్ ఏదైతే ఉంటుందో మనం అడ్జస్ట్ చేసుకున్న సీట్ మీద ఉంటుంది అన్నమాట ఎలక్ట్రిక్ సైకిల్లో. అది మనం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఆ హైట్ తగ్గట్టుగా నేను సీట్ పెట్టుకున్నాను. సో ఒక రైడర్ తగ్గ సీటు అడ్జస్ట్మెంట్ ఇంకొకరు సెట్ అవుతుంది అనమాట. సో అది మనం చెక్ చేసుకుని ఉండాలి. సో నేను ఎందుకు ఇప్పుడు తొక్కుతున్నానంటే కొంచెం బ్యాటరీ పర్సెంటేజ్ డౌన్ అయింది కాబట్టి తొక్కుతున్నాను అనమాట. సో మ్యాక్సిమం ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు అవసరం ఉండదు. సో కొంచెం ఛార్జ్ ఒక 0.5% తగ్గిందంటే మనం అడిషనల్గా కొంచెం మన సైడ్ నుంచి పెడల్ అసిస్ట్ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట ఈ సైకిల్లో. సో ఇంకోటి సింపుల్గా అనమాట, పెద్దగా వెయిట్ కూడా మనం ఫీల్ అవ్వనమాట. తొక్కినంతసేపు ఓకే ఎంజాయ్ చేస్తే రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఏంటంటే కాస్త పవర్ టైంలో ఏంటంటే మనం ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తే బెటర్ అనమాట. సో మన రేంజ్ ఎక్కువ ఇంక్లైన్స్ ఎక్కేటప్పుడు ఇంకా సస్పెన్షన్ కూడా అయితే మనకి బాగా ఫీల్ అవుతాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, ఈవెన్ మనకు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది మీకు తెలుస్తుంది. సో నేను చెక్ చేసింది ఏంటంటే మనకి ఆ స్ప్రింగ్ యాక్షన్ అనేది చాలా డ్యూయల్ యాక్షన్ ఉంది ఇక్కడ. ఫ్రంట్ సస్పెన్షన్ యాక్షన్ ఉంటుంది, ఈవెన్ రేర్ సస్పెన్షన్. ఇప్పుడు మీరు చూడండి, సో ఈ యాక్షన్ అనేది మనం ఫీల్ అవుతాం అనమాట. దీనికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్, జనరల్గా ఎలక్ట్రిక్ సైకిల్లో సింగిల్ సస్పెన్షన్ ఉంటుంది, మనకి తెలియదు అనమాట అది. బట్ ఇక్కడ మన డ్యూయల్ సస్పెన్షన్ ఉంది కాబట్టి మనం వెళ్ళే రోడ్ని ప్రకారం ఈవెన్ మన ఇర్రెగ్యులర్ రోడ్స్ వెళ్ళినా కూడా మనం ఫీల్ అవ్వచ్చు అనమాట ఆ కంఫర్ట్ అనేది. బ్రేక్స్ కూడా మనం ఇంకా టైట్ చేయించుకోవాలి. నేను ఇంకా అంత బాగా టైట్ చేయించలేదు. ఇది టైట్ చేస్తే కనుక నేను ఇంకా బాగా చెప్పగలుగుతాను ఇది ఎలా ఉందని. చూసారుగా మళ్ళీ దీని టైర్ గ్రిప్ కూడా మనకు ఆ ఫీల్ అవ్వచ్చు అనమాట. సో మామూలుగా స్లాప్ రోడ్స్లో వెళ్ళినప్పుడు తెలియట్లేదు, కానీ ఇంకో కొంచెం జారు రోడ్లు ఏం లేవు, బట్ సాఫ్ట్ రోడ్స్లో అయినా బాగానే ఉంటుంది గ్రిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ట్రాక్షన్ అనేది మాత్రం బాగానే ఉంటుంది అనమాట ఇందులో. సో ఓవరాల్గా మనం నడిపినంతసేపు దీనికి ఏంటంటే కాస్త ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే బెటర్ అనమాట. నేను హాఫ్ ఛార్జింగ్ పెట్టాను కాబట్టి కొంచెం స్లోప్స్ రేస్ చేసినప్పుడు పెడల్ అసిస్ట్ మోడ్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ పెడల్ అసిస్ట్ మోడ్లో కూడా కొంచెం ఒక మీడియం ఇంక్లైన్స్లో ఉన్న వరకు కూడా మన వెయిట్ని బట్టి వెళ్ళిపోతుంది అనమాట.
బట్ ఏంటంటే ఫుల్ బాగా స్లోప్స్ ఉన్న టైంలో మాత్రం కొంచెం మన ఎడిషనల్ ఎనర్జీ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. మోర్ ఓవర్ సస్పెన్షన్ అనేది దీనికి మేజర్ అడ్వాంటేజ్ ఎలక్ట్రిక్ సైకిల్కి. జనరల్గా ఎవరైతే ఎక్కువగా పెడల్ చేయకుండా కేవలం కంప్లీట్గా సీట్ మీద నడుపుతూ ఉంటారో ఎనర్జీ సేవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి బాగా ప్లస్ పాయింట్ ఈ T9 రైఫిల్ అనమాట. జనరల్గా పెడల్ చేసుకునే వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇలా పెట్టుకుని మూమెంట్లో ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. బట్ మన సీట్ మీద పెట్టుకుని వెళ్ళాలంటే మాత్రం ఇది డ్యూయల్ సస్పెన్షన్ యాక్షన్ అనేది ఫీల్ అవుతారు. ఈవెన్ సీట్ కూడా మన తగ్గ సీటు డిఫరెంట్ సీట్స్ ఉంటాయి కాబట్టి నా సీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బాగానే ఉంటుంది, కంఫర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బ్రేకింగ్ కూడా మనకు సరిగ్గా మన తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే ఓవరాల్గా T9 రైఫిల్ అనేది మనల్ని ఎటువంటి సాటిస్ఫై అయితే బాగానే చేస్తుంది అనమాట. జనరల్గా నార్మల్ సైకిల్ ఒక స్లోప్ ఎక్కేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ సైకిల్తో కంప్లీట్ థ్రాటల్ మీద ఒక పెద్ద స్లోప్ అనేది ఎక్కుతాం అనమాట. ఒకసారి మనం చూద్దాం మన రైఫిల్ T9 ఎక్కుతుందో లేదు. సో చూద్దాం. ఇప్పుడు జస్ట్ నేను థ్రాటల్ ఓటేస్తున్నాను. సో ఇది పెద్ద స్లోప్ అనమాట. ఇక్కడ మనకి కరెక్ట్గా బీచ్ రోడ్ దగ్గర ఉంటుంది, భారీ ఇంక్లైన్ రోడ్ అనమాట ఇది. ఓన్లీ థ్రాటిల్ ఇస్తున్నాను నేను, అసలు ఏం పవర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు పైగా ఇది ఛార్జింగ్ కూడా దాదాపు సగం ఛార్జ్ దిగిపోయింది, అయినా సరే మనకి ఎక్కుతుంది స్లోపు. ఓన్లీ థ్రాటిల్ ఇస్తున్నాను నేను, అసలు పెడల్ అసిస్ట్ ముట్టుకోలేదు. లిటరల్గా అయితే నాకైతే గూస్ పంప్స్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఛార్జింగ్ ఉంది ఇది. ఆ వోల్టేజ్తో కూడా మనకి ఇంత ఇంక్లైండ్, మీరు భారీ ఇంక్లైండ్ అది కూడా ఎక్కగలిగింది అనమాట. సో ఎలక్ట్రిక్ సైకిల్స్లో మనకు ఆ పవర్ అనేది ఫీల్ అవ్వచ్చని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ అనమాట ఇది. సో ఇప్పుడు మన ఈ అస్త్రా సంబంధించిన క్యారియర్ ఎలక్ట్రిక్ సైకిల్ని ఇసుకలో టెస్ట్ చేద్దామని వచ్చాం బీచ్ రోడ్లో. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇలా వెళ్తుంది అనమాట థ్రాటిల్ ఇస్తే. మనకున్న లోడ్ జస్ట్ బాగా లోడ్ ఎక్కువైపోతాయని ఇసుకలోకి వెళ్ళిపోతుంది ఇది. సో మన అదే లెగ్స్ వెళ్తే వెళ్ళిపోద్ది ఈజీగా. బట్ బరువు ఉంటే కనుక లోపలికి వెళ్ళిపోద్ది మనకి ఇసుక. సో కొంచెం డేంజర్ అనమాట, ఇటువంటి అట్లు చేయకూడదు. సో వార్నింగ్ ఇవ్వడానికి ఇటువంటి అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చేస్తున్నాం అనమాట. సో ఇసుకలో ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ సైకిల్ వెళ్ళకండి, దొల్లిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో జస్ట్ మీరు ఒకవేళ వచ్చినా కూడా థ్రాటిల్ ఇచ్చుకుని వెళ్ళచ్చు, కానీ మీరు కూర్చుంటే మాత్రం పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మొత్తానికి రైఫిల్ ఎలక్ట్రిక్ సైకిల్ నిజంగా రఫ్ ఆడించిందనమాట. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. ఈ పర్టికులర్గా ఈ ఫ్యాక్టర్స్ అయితే చాలా బాగా వస్తుంది. సో చూసారుగా మొత్తానికి మన రైఫిల్ ఎలక్ట్రిక్ సైకిల్ మీద కంప్లీట్గా టెస్ట్ చేయడం జరిగిందనమాట. నాకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ ఫీల్ అనమాట. మనకు నడుపుతున్నప్పుడు ఆ కంఫర్ట్ అనేది మీకు తెలుస్తుంది, ఒక కార్లో వెళ్ళినట్టుగా అంత ఫీల్ అనేది కనిపిస్తుంది. సో ప్రధానంగా ఎలక్ట్రిక్ సైకిల్లో ఉన్న కంఫర్ట్ అనేది ఇది ఒకటి ఉంది. రెండోది మనకు ఇచ్చిన ఈ సీటింగ్ పోస్చర్ కానీ, రెండోది ఆ ఫ్యాట్ టైర్స్ వల్ల మరింత రోడ్ ట్రాక్షన్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఈ చిన్న LED లైట్ స్విచ్ ఇచ్చినా కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. చాలా వరకు జస్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేటర్ ఇచ్చారు, బట్ ఇది కూడా బాగానే అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా మీరు పెడల్ చేసినంతసేపు కూడా మనకి ఏదో ఎడిషనల్గా ఎనర్జీ వచ్చినంత ఫీల్ లభిస్తుంది పెడల్ అసిస్ట్ మోడ్లో. థ్రాటల్ మోడ్లో అయితే కంప్లీట్గా ఒక బైక్ నడిపిన ఫీల్ అయితే లభిస్తుంది అనమాట. ఇవి బాగా పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే. సో ఓవరాల్గా రైఫిల్ ఎలక్ట్రిక్ సైకిల్ ఎటువంటి ఆడియన్స్ బాగా సూట్ అవుతుందంటే, ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ, లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ ఒక 30 to 40 కిలోమీటర్ రేడియస్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పెట్రోల్ సేవింగ్ చేసుకుందాం కానీ, ఎక్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిన వాళ్ళకి కానీ ఈ రైఫిల్ ఎలక్ట్రిక్ సైకిల్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇక రైఫిల్ T9 మోడల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 45,000 ప్రైస్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి 40,000 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. ఇది రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే వన్ ఫుల్ ఛార్జింగ్ మీకు పెడల్ అసిస్ట్ మోడ్లో 70 కిలోమీటర్స్, థ్రాటల్ మోడ్లో 50 to 55 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బ్యాటరీ మీద 3 సంవత్సరాలు, అలానే మనకి ఛార్జర్ కూడా 3 సంవత్సరాల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకొకటి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్రెడిట్ కార్డ్ EMI కాదు, ఫస్ట్ టైము ఒక ఎలక్ట్రిక్ సైకిల్కి మీరు డెబిట్ కార్డ్ మీద కూడా 0 EMI మీకు ఆప్షన్ లభిస్తుంది. సో మీకు డెబిట్ కార్డ్ ఉంటే చాలు, మీరు ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అది బాగా నచ్చిన విషయం అనమాట. సో అస్త్రా సంబంధించిన క్యారీ ఎలక్ట్రిక్ సైకిల్ టెస్ట్ రైడ్కి వెళ్తున్నాం మనం. సో ఇనిషియల్గా ఒకసారి థ్రాటల్ మీద రెస్పాన్స్ అనేది టెస్ట్ చేద్దామండి. సో కొంచెం ఇంక్లైన్ స్లోప్ మీద టెస్ట్ చేద్దాం. మీరు చేసారుగా థ్రాటల్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ అనేది ఉంటుంది, ఇలాగ ఉంటుంది. ఇప్పుడు నేను పికప్ లెవెల్స్ కానీ మన ఛార్జింగ్ ఉండేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫుల్ ఛార్జ్లోనే ఉంది కాబట్టి మనకి పికప్ బాగానే ఉంటుంది. అలానే ఇప్పుడు పెడల్ అసిస్ట్ మోడ్ కూడా చెక్ చేయొచ్చు. జస్ట్ మనం ఆల్రెడీ పికప్ వచ్చేసి ఒక 5 సెకండ్స్ పెట్టిన తర్వాత జస్ట్ మీరు థ్రాటల్ మీద 5 సెకండ్స్ పెడితే ఆటోమేటిక్గా పెడల్ అసిస్ట్లోకి వెళ్ళిపోతుంది. మనం థ్రాటల్ మీద చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ స్పీడ్ అనేది లాక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు కానీ ఇంకోటి మనం పెడల్ అసిస్ట్లో ఇప్పుడు చెక్ చేద్దాం.
నాకు బాగా నచ్చింది ఏంటంటే దీన్ని పెడల్ అసిస్ట్ థర్డ్ మోడ్లో అయితే ఎట్రగా కాళ్ళకి స్ప్రింగ్లు వచ్చినట్టు ఉంటుంది. జస్ట్ మనం పెట్టిన ఎడిషనల్కి చాలా పవర్ వస్తుంది అనమాట బండికి. మీకు బ్యాటరీ నుంచి కూడా ఎడిషనల్ పవర్ వస్తుంది కాబట్టి మనం తొక్కిన దానికి ఎడిషనల్ పవర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా ఎనర్జీని కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు, మన బాడీ ఎనర్జీ అనమాట. అలానే సస్పెన్షన్ కూడా మీరు చూడవచ్చు యాక్షన్ ఎలా ఉందో. సార్ మీరు అక్కడ కొంచెం స్లోప్ లాగా వస్తుంది, దాని నుంచి మన స్పీడ్ సస్పెన్షన్ యాక్షన్ చూడొచ్చు. సో సస్పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా అంటే మన సింగిల్గా వెళ్ళినప్పుడు మీకు తెలియకపోయినా కూడా డబల్స్ వెళ్ళినప్పుడు ఎక్కువగా లోడ్ వెళ్ళినప్పుడు కూడా సస్పెన్షన్ మరింత ఎక్కువ తెలిసిన యాక్షన్. సో ఫస్ట్ డేతో పోల్చుకున్నప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 1 డే టెస్ట్ చేసాం కాబట్టి ముందు రోజుకి నెక్స్ట్ రోజుకి ఏంటంటే సస్పెన్షన్లో తేడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి మేము లోడ్తో కూడా 2 పర్సన్స్ కూడా టెస్ట్ చేసాము. 2 పర్సన్స్ పెట్టినప్పుడు ఇంకా సస్పెన్షన్ బాగా వంగుతుంది అనమాట ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న ఎల్సిడి డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. జనరల్గా ఎలక్ట్రిక్ సైకిల్స్లో జస్ట్ ఒక 3 బార్స్ ఇచ్చారు, బట్ ఇందులో 4 బార్స్ ఇచ్చారు కాబట్టి బ్యాటరీ పర్సంటేజ్ అనేది మరింత యాక్యురేట్గా కనిపిస్తుంది అనమాట. మనకి ఎంత రేంజ్ వెళ్తున్నాం అనేది ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. వన్స్ మనకి స్పీడ్ కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి మన లెవెల్ ఆఫ్ కంట్రోల్ కూడా తెలిసిపోద్ది, బ్యాటరీ నుంచి ఎంత పవర్ మనం డ్రైన్ చేసుకుంటున్నాం అనేది. సో ఇలాగనమాట ఈజీగా బ్రేకింగ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో ఆబ్వియస్గా పెద్దగా మనకి అంత స్పీడ్ వెళ్ళినప్పుడు డ్రోన్ స్లేప్లో వెళ్ళినప్పుడు ఎడిషనల్ స్పీడ్ యాడ్ అవుద్ది, అప్పుడు మీకు బ్రేక్ యాక్షన్ ఇంపార్టెంట్. కానీ నార్మల్గా వెళ్ళేదానికి సింపుల్గా ఇచ్చిన బ్రేక్ యాక్షన్ ఈజీగానే ఆగిపోతుంది అనమాట, మీరు చూడొచ్చు ఇది. అలానే లోడ్ కెపాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇక్కడ ఎదర్ క్యారియర్ ఇచ్చారు కదా, ఇక్కడ మన ఛార్జర్ కూడా పెట్టాము. ఒక ఆల్మోస్ట్ లైక్ చెక్ చేసినప్పుడు మేము ఇంటర్నల్గా టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 to 4.5 అవర్స్లో ఛార్జ్ అనేది అయిపోతుంది. ఇంట్లో 6 amps ఛార్జర్ ఇచ్చారు కాబట్టి క్యారీ దానికి. సో రేంజ్ అనేది మనం వెళ్ళేదాన్ని బట్టి పెడల్ అసిస్ట్లో మోడ్లో వెళ్తే మేము చెక్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో పెడల్ అసిస్ట్లో వెళ్తే ఈజీగా ఒక 90-100 అనేది మనం రీచ్ అవ్వచ్చు. ఒకవేళ కనుక మనం కనుక థ్రాటల్ మోడ్లో వెళ్తే కనుక 80 to 85 kilometers రేంజ్ అనేది వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది క్యారీ ఎలక్ట్రిక్ సైకిల్ మీద రైడ్ రివ్యూ అనమాట. సో లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్పినట్టుగానే 140 kgs లోడ్ అనేది మనం దీని మీద లాగొచ్చు. అలానే ఎక్కువగా బండి లోడ్ వేసుకున్నంత వరకు మనకి బాగా కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. పికప్ లెవెల్స్ కూడా లోడ్ వేసిన హై టార్క్ మానిటర్ ఉండడం వల్ల దాని పికప్ లెవెల్స్ ఏమీ తగ్గట్లేదు అనమాట. మొత్తానికి ఎవరైతే కనుక వ్యాపారం చేసుకుంటారో చిన్న కిరాణా షాపులకి వెళ్ళిన వాళ్ళకి అయితే ఇది బాగానే సూట్ అవుద్ది అనమాట. సో మొత్తం క్యారియర్ ఎలక్ట్రిక్ సైకిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నడిపిన తర్వాత ఏమనిపించిందంటే, ఎవరైతే ఇప్పుడు చుట్టుపక్కల కిరాణా షాపులు తిరిగిన వాళ్ళకి ఎప్పుడైనా లగేజ్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా లాస్ట్ మైల్ కనెక్టివిటీకి 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, దాన్ని తగ్గించుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ఉందనుకోండి, మీరు సామాన్లన్నీ ఇక్కడే పెట్టేసుకోవచ్చు, వెనకాల పెట్టేసుకోవచ్చు. సో ఈజీగా మీకు నెలకు వచ్చేసరికి 4000 నుంచి 5000 రూపాయలు సేవింగ్ చేసుకోవచ్చు. అది ప్రధానంగా బాగుంటుంది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే పెడల్ అసిస్ట్ అనమాట. జస్ట్ కాళ్ళకి ఏదో స్ప్రింగ్లో వచ్చిన ఫీలింగ్. ప్రధానంగా పెడల్ అసిస్ట్ 3లో పెడితే విపరీతంగా స్ప్రింగ్ వస్తుంది. సో మీకు ఓపిక లేని వాళ్ళు కూడా ఓపిక తెప్పించేలా ఉంది ఎలక్ట్రిక్ సైకిల్, అది బాగుంది. రెండోది సీట్ కంఫర్ట్ బాగుందన్నమాట. అంటే నాకు ఈ సీట్ని బట్టి డిఫరెంట్గా రైడర్ని బట్టి సీట్ మార్చుకోవచ్చు, ఆ సీట్ అనేది బాగుందన్నమాట. మనకి క్యారియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదర ఈ బాస్కెట్ లాంటి ఎక్స్టెన్షన్ పెట్టించుకుంటే అడిషనల్గా ఏమైనా పెట్టేసుకునే అవసరం ఉంటుంది. రైడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సరిగ్గా పోస్చర్ పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలానే మనకి రైఫిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైతే డిస్ప్లే ఇచ్చారో అదే డిస్ప్లే ఇవ్వడం వల్ల మనకి బ్యాటరీ పర్సంటేజ్ చూసుకుని మరింత కాన్ఫిడెన్స్గా అయితే నడుపుకోవచ్చు. ఇంకొకటి మనకి గ్రిప్ అనేది కూడా చాలా బాగుంది. జనరల్గా ఇతర ఎలక్ట్రిక్ సైకిల్లో కొంచెం సన్నపాటి టైర్లు ఉంటాయి, బట్ ఇది కొంచెం మందపాటి టైర్లు ఇచ్చారు కాబట్టి గ్రిప్ కూడా బాగానే ఉంది. ఇవి ఓవరాల్గా ఈ క్యారియర్ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన పాజిటివ్ పాయింట్ విషయాలు అనమాట. ఓవరాల్గా ఎలక్ట్రిక్ సైకిల్ ఎటువంటి యూజర్స్ బాగా సూట్ అవుతుందంటే, ఇందాక మీకు చెప్పినట్టుగా కిరాణా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కమర్షియల్ రైడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా సామాన్లు వేసుకుని తిరిగే వాళ్ళకి కానీ, డెలివరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాగా సూట్ అవుతుంది అనమాట. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలక్ట్రిక్ సైకిల్ అనేది ఆ టార్గెటెడ్ ఆడియన్స్. ఇక రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇది 49,999 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ 44,444 రూపాయలు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది నడుస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా కంపెనీ వాళ్ళు 3 సంవత్సరాలు బ్యాటరీ ప్యాక్ వ్యారంటీతో పాటుగా ఛార్జర్ వ్యారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి ఈవెన్ డిస్ప్లేకి కూడా 1 సంవత్సరం పాటు వ్యారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక ఎడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మరి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు కావాలంటే బుకింగ్ చేసుకోవచ్చు. అలానే మీకు ఈఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డే కాకుండా మీకు డెబిట్ కార్డు ఉంటే సరిపోతుంది. నో కాస్ట్ ఈఎంఐలో మీరు ఎలక్ట్రిక్ సైకిల్ పర్చేస్ చేసుకోవచ్చు. మీకున్న జస్ట్ డెబిట్ కార్డు ఉంటే ఈ కంపెనీ వాళ్ళు చూసుకుంటారనమాట, ఆ భరోసా కూడా ఇస్తున్నారనమాట. ఓవరాల్గా ఇది క్యారియర్ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన పూర్తి వివరాలు. అలానే B2B సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైనా బిజినెస్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ బల్క్ ఆర్డర్స్ చేశారనుకోండి, 10-20 అలా సైకిల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ కస్టమైజేషన్ కూడా వాళ్ళే చేసిస్తారు.
మీకు ఎటువంటి కస్టమైజేషన్ కావాలి, ఎదురైనా క్యారియర్ కావాలి, వెనకాల బాక్సింగ్ టైప్ డిజైన్ కావాలంటే అవి కూడా కంపెనీ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఓవరాల్గా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఎవరైనా కొందాం అనుకున్నట్లయితే దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అందజేస్తాం. అలానే దీని యొక్క పర్చేస్ లింక్స్ అనేవి మన డిస్క్రిప్షన్లో అందజేస్తాం అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.